హలో గైస్, మనం ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫిష్, చింతపండు అండ్ ఆనియన్, టొమాటో, డ్రమ్ స్టిక్స్, జింజర్ గార్లిక్స్ అండ్ ధనియాలు, జీలకర్ర, కర్రీ లీవ్స్, ఆనియన్స్ అండ్ కొత్తిమీర, చిల్లీస్, మెంతులు. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఫిష్లోని ఉప్పు, కారం, పసుపు అండ్ లెమన్, కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుంటాం. ఇదంతా పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ చింతపండులో కొంచెం వేడి నీళ్ళు వేస్తే త్వరగా నానుతుంది. ఏవైతే ఇవి ఆనియన్ అండ్ టొమాటో పేస్ట్ ఉందో కొంచెం కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకుంటాం. అండ్ జింజర్ గార్లిక్, ధనియాలు, జీలకర్ర పేస్ట్ చేసుకుంటాం. అండ్ చింతపండు పులుసు తీసుకుంటాం. అండ్ అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోనే ముందుగా మెంతులు వేసుకోవాలి. ఇందులోనే చిల్లీస్, ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం. ఏదైతే జింజర్ గార్లిక్ అండ్ ధనియాల జీలకర్ర పేస్ట్ ఉందో దాన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు అండ్ కారం వేసుకొని మళ్ళీ కలిపి టొమాటో పేస్ట్ ఇందులో వేసుకొని అది మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని కాసేపు వదిలేసేయాలి. పచ్చివాసన పోయినంత వరకు కూడా వదిలేసేయాలి. ఇది బాగా వేగింది. చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా, అంటే మంచిగా ఇది కుక్ అయింది. ఇప్పుడు ఇందులోని ఫిష్ ఏదైతే పక్కన పెట్టుకున్నామో ఆ ఫిష్ వేసుకోవాలి. ఇది లైట్గా కలుపుకొని ఇందులోనే పులుసు ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో చింతపండు పులుసు వేసి డ్రమ్ స్టిక్స్ వేసుకొని ఎక్కువగా కలపకూడదండి. ఎక్కువ కలిపితే ఇవి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో గుండైపోతాయి. కాబట్టి మూత పెట్టి కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి చాలా వరకు వదిలేసేయాలి. మినిమం 15 to 20 minutes అయినా సరే సిమ్లో పెట్టి వదిలేస్తే ఏదైతే డ్రమ్ స్టిక్స్ ఉన్నాయో అవి ఉడుకుతాయి. ప్లస్ ఫిష్ కూడా ఇవి గుండా అవ్వకుండా మంచిగా ఉంటాయి. ఇప్పుడు కొత్తిమీర అండ్ మసాలా ఏదైతే ఉందో మసాలా కొత్తిమీర వేసుకున్నాం. మళ్ళీ కాసేపు సిమ్లో వదిలేస్తాం. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా బాగా కుదిరిందండి కర్రీ అయితే. మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అంతేనండి, రైస్లోకి సర్వ్ చేసేసుకోండి.